వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ విసోర్స్ త్రూ అబ్రాడ్కి వెళ్తున్నారు కదా. సో ఆ స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళకి ఏమనిపించింది, ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఫేస్ చేశారనేది తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? విష్ణువర్ధన్. విష్ణు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నాను. ఉప్పల్. ఏం చదువుకున్నారు మీరు? నా బ్యాచిలర్స్ అయిపోయింది. ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏ కంట్రీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? బీటెక్ అయిపోయిన తర్వాత నేను మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటాను. సో ఐ చూస్ యూకే. సో ప్రాసెస్ అంతా నాకు అంత ఐడియా లేదు, కాబట్టి నేను ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్దామని చూస్తున్నాను. నాకు విసోర్స్ కన్సల్టెన్సీ గురించి తెలిసింది. ఫస్ట్ విసోర్స్ గురించి ఎలా తెలిసిందండి? ఫ్రెండ్స్ రిఫర్ చేశారా లేదంటే ఇలా? అంటే ఫ్రెండ్స్ రీసెర్చ్ చేశారండి. డైరెక్ట్ వచ్చేసాను, చాలా డౌట్స్ వచ్చాను. వీటికి వచ్చాక ప్రాసెస్ చెప్పారు, ఏమేమి కావాలి ఏంటని చెప్పారు, లాంగ్ ప్రాసెస్ ఏంటిది, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పారు. సో తర్వాత నా డౌట్స్ అని క్లియర్ చేశారు. విసోర్స్ కి ముందు ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా మీరు? లేదండి, ఇదే కన్సల్టెన్సీకి వచ్చాను. ఓకే, ఫ్రెండ్స్ రిఫర్ చేయడం వల్ల ఫస్ట్ ఇక్కడికే వచ్చారు. రైట్. తర్వాత వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎలాంటి నాలెడ్జ్, ఏ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉండిందా మీకు? ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండింది అసలు మీరు? ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి, అసలు నాకు ఏం తెలియదు కదా. సో వచ్చిన తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ అంతా తీసుకున్నాక ఎలా అనిపించింది? చాలా బాగా ఒక క్లారిటీ వచ్చింది అనమాట. వీళ్ళు చెప్పడం ద్వారా ఒక క్లారిటీ వచ్చింది, నేను వెళ్ళగలుగుతాను, నాకు ఒక స్ట్రెంత్ వచ్చింది అనమాట, అంతే, కాన్ఫిడెన్స్. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు యూకేలో? నేను నార్త్ బాంబే యూనివర్సిటీకి వెళ్తున్నాను, లండన్ క్యాంపస్. సో అడ్మిషన్ అప్పుడే స్కాలర్షిప్ కూడా అప్లై చేయిస్తారు. మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయిందా? నాకు 7 lakhs అయింది. 7 lakhs. సూపర్ అండి. త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోనే వచ్చింది. నాకు 50 lakhs శాంక్షన్ అయింది. 50 lakhs. ఓ నైస్ అండి. స్కాలర్షిప్ కూడా 7 lakh హైయెస్ట్, ఇది కూడా హైయెస్ట్ 50 lakhs. ఇది ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రాపర్టీ ఏమన్నా పెట్టారా? నాన్ కొలేటరల్? నాన్ కొలేటరల్. ఏ ప్రాపర్టీ పెట్టలేదు. పెట్టలేదు. నైస్ అండి. ప్రాపర్టీ ఏమి పెట్టకుండానే 50 lakhs ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసింది. హ్యాపీగా అక్కడ మీరు మాస్టర్స్ చేసుకోవడానికి సఫిషియంట్ అమౌంట్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఓవరాల్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ మీరు హ్యాపీగా అబ్రాడ్కి వెళ్తున్నారు. ఏ ఇంటికి వెళ్తున్నారు మీరు? ఏప్రిల్ ఇంటికి వెళ్తున్నాను. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది విసోర్స్ త్రూ? అండ్ మీరు అబ్రాడ్కి వెళ్ళేటువంటి అదర్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అబ్రాడ్ డ్రీమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విసోర్స్ రావాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధానం కానీ, వీళ్ళు చేసే ప్రాసెస్, యూనివర్సిటీ సెలెక్షన్ కానీ చాలా బాగుందండి. సో వాళ్ళని డౌట్స్ ఉన్న వాళ్ళు వస్తే క్లియర్గా కంఫర్టబుల్గా చెప్తారండి. ఓకే. సో డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో వన్ వర్డ్ అబౌట్ విసోర్స్ అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ది స్టూడెంట్స్ టు గెట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.